చిన్నారుల గుండె వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ భీమవరంలో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భీమవరంలో ప్రత్యేక పీడియాట్రిక్ కార్డియాలజీ క్లినిక్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు 200కు పైగా చిన్నారుల గుండె శస్త్రచికిత్సలు ఇంటర్నేషనల్ కార్డియాలజీ ప్రక్రియలను 99% విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి ప్రతినిధులు డాక్టర్ విక్రమ్ పీడియాట్రిక్స్ కార్డియాలజీ, డాక్టర్ బుద్ధా లోకేష్ పల్మనాలజీ తెలిపారు. ముందుగా నా పేరు డాక్టర్ గుత్తా లోకేష్ అండి. ట్రైన్డ్ ఇన్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అండ్ ఆల్సో క్రిటికల్ కేర్. అంటే ఏదైనా ఒక వ్యక్తి దగ్గు, ఆయాసం లేకపోతే ఏదైనా ఊపిరితిత్తుల జబ్బుతో కనుక వచ్చినట్లయితే తొందరగా డయాగ్నోస్ చేయడానికి ఏదైతే మనకి ఎక్విప్మెంట్ కావాలో జనరల్గా వచ్చే ముందు ఏం చేస్తాం, ఒక ఎక్స్రే కానీ ఒక పిఎఫ్టీ కానీ చిన్న బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేవి జనరల్గా చేస్తాం. చేసిన తర్వాత కొంతమందికి జబ్బు అనేది నిర్ధారణ అవుతుంది. కానీ చాలామందికి ఒక 30-40% మనకి జబ్బు ఏంటనేది తెలియకపోవడం వల్ల లోకల్గా చిన్న హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత కూడా క్లారిటీ రాక లంగ్స్ డ్యామేజ్ అయిపోయిన సిచ్యువేషన్ చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం. సో అటువంటి ఎందుకు వస్తుందని ఆలోచిస్తే ఏంటంటే మనకి టెక్నాలజీ అనేది బాగా అడ్వాన్స్ అయింది. అడ్వాన్స్ అయిన తర్వాత మనకి లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అనేవి వచ్చాయి. ఈబస్ ఎండోబ్రాంకల్ అల్ట్రాసౌండ్, అలాగే రిజిడ్ బ్రాంకోస్కోపీ, అలాగే లంగ్స్లో స్టెంట్స్ వేయడం కూడా, ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ అనేది వచ్చింది. జబ్బు మనం త్వరగా నిర్ధారణ చేయాలి. ఏ జబ్బు అయినా మనకి ఫస్ట్ ఎంత పెద్ద జబ్బు అని రావచ్చు. అది మనం ఎర్లీగా కనుక ఫస్ట్ స్టార్ట్ అయిన 2-3 వారాల్లోనో లేకపోతే 1 మంత్ లోపల కనుక మనకి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా మనకి డయాగ్నోస్ చేయగలిగినట్లయితే వాళ్ళు త్వరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీని తగ్గట్టుగా మనకి మణిపాల్ హాస్పిటల్లో లాస్ట్ 6 years నుండి నేను పనిచేస్తాను. మన హాస్పిటల్లో మనకి ఎక్విప్మెంట్స్ అనేవి అన్నీ ఉన్నాయి. ఎండోబ్రాంకల్ అల్ట్రాసౌండ్ కావచ్చు, అలాగే రిజిడ్ బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ. రీసెంట్గా మనకి ఎక్మో అనేది కూడా స్టార్ట్ చేసాం. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎక్మో అంటే ఒక మనిషి మనకి మామూలుగా వెంటిలేటర్ మీదకి వెళ్తేనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, కష్టం అని చెప్తారు. సో వెంటిలేటర్ పెట్టాక కూడా మనకి ఒక్కొక్కసారి లైఫ్ అనేది రిస్క్లో ఉన్నప్పుడు ఎక్మో మిషన్ అనేది పెడతాం. ఎందుకు, తిరిగే వ్యక్తి మీకు తెలిసినే ఉంటుంది. ఫీవర్ వస్తుంది, దగ్గు వస్తుంది, సడన్గా ఆయాసం వచ్చేసి కరోనా టైంలో మనం చూసాం చాలామందికి తిరిగే వ్యక్తిలో ఒక 1 వారం రోజులు వెంటిలేటర్ మీద వెళ్ళిపోవడం, చనిపోవడం జరిగింది. ఎందుకు జరిగిందంటే సడన్గా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి వాళ్ళు అంతకుముందు మంచిగా తిరిగే వ్యక్తి. మరి వాళ్ళు మనం వదిలేయాలా లేకపోతే ఒక ప్రయత్నం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి.